జనసేన పొత్తులు వస్తా అని చెప్తా ఉన్నారు. ఎలా పావలకన్నా నేను చేయలేదండి. భజన కళ్యాణ్ వాళ్ళు మాటలు రెచ్చగొట్టిన తప్ప ఏమీ లేదండి. అక్కడ ఏంటంటే వాళ్ళ ఒక ఆలోచన ఒకటి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాపులు మనం ఇంత ఉన్నాం, మనం ఏదో చెయ్యాలి, మనకి ఏదో కావాలని ఒక ఆలోచన మాత్రం ఉంటుంది. అంత పవన్ కళ్యాణ్ వల్ల సాధించగలిగింది ఎంతో ఉండదు. అది చిరంజీవి వల్ల సాధించాలి, అప్పుడే సాధించలేకపోయారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గద్దె దించడమే నా లక్ష్యం అనేసి కూడా ఆయన పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్ లో ప్రస్తావన చేస్తా ఉన్నారు. మరి అది జగన్ పని అండి. గద్దె దించాలి అంటే ప్రజలు ఓట్లు వేసిన చేపు జగనే ఉంటాడు సీఎం, కానీ ప్రజలు నమ్ముతున్నారు కదా, అతను చేసి లబ్ధి పొందుతున్నారు, అతన్ని దీవిస్తున్నారు. లేకపోతే చూడండి ఎంత జనం వచ్చారా ఈ మీటింగ్కి. అలా ప్రతి మీటింగ్ జనం వస్తున్నారు, ఆదరిస్తున్నారు. అతను ఒకటే అడుగుతున్నాడు, ఏంటి మీకు మంచి చేశారంటే నన్ను ఆదరించండి, మీకు మంచి చేయకపోతే ఆలోచించండి. మంచి చేస్తేనే ఓటు వేయమంటున్నాడు, ఓటు వేయమని అడుగుతలేదు కదా. అధికారం ఇచ్చి మనం అందరం వాళ్ళ చేతుల్లో ఉంటున్నామని కూడా పవన్ కళ్యాణ్ చెప్తుంటారు. వాళ్ళకి కొంచెం స్పీడ్ ఎక్కువ కాపులు కదా, వాళ్ళు రాయి ఒకటి ఇలా పైకి ఎరేసి ఈపు కాస్తారు, మళ్ళీ రాయి మన ఈపు మీద పడాలని. అది కాపులు తత్వం. నీ బ్రతికైతే నీ స్థాయి ఎంత అనేసి కూడా పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడా? మరి అడగడేటి? 2 స్థానాలకు పోటీ చేశాడు, ఎమ్మెల్యే ఎందుకు అవ్వలేదు? అతని స్థాయి ఎంత ఉంది? 2 స్థానాలకు పోటీ చేశాడు ఎమ్మెల్యేగా, ఎందుకు నెగ్గలేదు? ఒకదానికనే నెగ్గాలి కదా. అంటాం అనిపించుకోవాల్సిన పరిస్థితి అతను ఎందుకు తెచ్చుకోడు? ఒక్క సీట్లు ఎక్కితే ఆ ముక్క అనరు కదా వాళ్ళు. మరి 2 ఎందుకు పోటీ చేయాలి? ఇప్పుడు ఏకంగా సీఎం అయిపోతాను అంటున్నాడు, ఒక ఎమ్మెల్యే అవ్వలేదు. అప్పుడు మరి ఎలాగైనా అంటే అనొచ్చు, దానికి తప్పేవి లేదు. అసెంబ్లీకి వెళ్తే దమ్ముంటే ఆపండి అనేసి కూడా చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్. దమ్ముంటే ఆపన అతను పంపిది ప్రజలు. పవన్ కళ్యాణ్ పంపిది చంద్రబాబు నాయుడు, జగన్, నరేంద్ర మోడీ కాదు, ప్రజలు పంపితే వెళ్తాడు. ప్రజలకు అతని మీద అభిమానం ఉండాలి, అతని మీద నమ్మకం పెరగాలి కదా. ఆ 2 లేకపోతే మనకులాగా ఏలనగానే మాట్లాడతారు. ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వను అనేసి 34 సీట్లు కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తాడట. ఓట్లు ఎత్తే గెలుస్తాడు, ప్రజలు ఓట్లు ఎత్తేని ప్రజలు వేయాలి కదా. ఈసారి ఏమన్నా ఆయన అయ్యే ఛాన్స్ ఉందా సీఎం? అసలు ఎక్కడ పోటీ చేస్తాడు చెప్పమనండి. నాది ఇక్కడ పోటీ చేస్తాను, ఇది నా స్థానం చెప్పమని చూద్దాం. చెప్పలేడు కదా. ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరు కలిస్తే నెక్స్ట్ ఎలక్షన్లో? ఎలా ఉండబోతుంది? ఏముంటుందండి, బోటు గోంగూర కూరలా ఉంటుంది, అంతే కదా, పొలగా చేస్తారు. కానీ మరి ఎవరు గెలుస్తారండి? ఎవరు గెలుస్తారు? 2029 వరకు జగన్మోహన్ రెడ్డి సీఎం. 2029 వరకు తర్వాత ఇంకేదైనా మార్పులు చేర్పులు ఇంకా అప్పటి వరకు లేదు. మరి 170 స్థానాలు చెప్తా ఉన్నాడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి. 175 స్థానాలు వస్తాయనే భావంతో ఉన్నాడు. అక్కడికి ఇక్కడ ఇచ్చి ప్రజలు ఇచ్చి ఆదరణ చూసి 175 నేను కొడతానన్న ఆశ, ఆ ఆశ ఎవరికైనా ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం జరిగింది, ఏదైనా చూడొచ్చు అంటారు? అరెస్ట్ చేయడం వల్ల తనకు తానుగా అతని పుడికి కూడా నేను నిర్దోషిని, నేనేమి చేయలేదని అంటలేదు కదా, నాకు కేసు కొట్టేయండి అంటున్నాడు. అంతేలాగా రాజకీయ కక్షతోనే జగన్మోహన్ రెడ్డి ఇలా చేపిస్తా ఉన్నాడు. అది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఏముండదు, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కొంత భాగం ఉంటుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో పెద్ద ఓటా ఉండదు దాంట్లోనే. ఇది ఎప్పుడు 2017లోనే స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడుదేం కాదు, ఈ ప్రభుత్వం వచ్చాక పెట్టి కేసు ఏం కాదు. ఇది 2017లోనే స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి కథ నడుస్తుంది దీని మీద ఉన్నాడు. మరి నన్ను కక్షపూరితంగానే జగన్మోహన్ రెడ్డి ఏ ఓట్ల కోసం నలుగురితోటి మాట్లాడతారు, చెప్పుకుంటారు, సహజం. పార్టీ అయ్యాక చెప్పుకోవడం సహజం. అతని మీద కక్ష ఎందుకు ఉంటుంది? అతని గవర్నమెంట్లో జరిగింది, అతను వాళ్ళు పట్టుకున్నారు, సిబిసిఐడి వాళ్ళు. అంతేగాని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉండగా, అప్పుడు సీఎం ఉండగా, అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండగానే ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడుదే కాదు, అప్పుడు కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్ చేయడం అనేసి కూడా అడుగుతా ఉన్నారు. ఎన్నికలంటే ఎప్పుడు వస్తానంటే ఏదో రాష్ట్రంలో జరుగుతూనే ఉంటాయి, ఎప్పుడు మానేత్తం కుదురుతుంది. స్కిల్ టామ్లోనే నరుక్కున్నారు. 370 కోట్లు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు. ఎవరి సొమ్ము అండి అది? ప్రజల సొమ్ము తినేసి ఊరుకుంటారా? ప్రజలకి అందుబాటులో ఉంటే ఆ సౌకర్యాలు కల్పించాలి. కానీ ఏ సౌకర్యాలు కల్పించాడండి ఆయన? ఎన్ని పథకాలు పెట్టాడు? 600 పథకాలు పెట్టాడు. ఏ పథకమైనా అమలు చేశాడండి చంద్రబాబు గారు? ఏ పథకమైనా అమలు చేశారండి? జగన్ వచ్చింది ఏం చేశారండి? రుణమాఫీ చేశారు. ఆగండి, నేను చెప్తాను. మీకు రైతుకు రుణమాఫీ ఎంత పెట్టాడు? టార్గెట్ 25,000 ఉన్నాడు, 3 సార్లు వేసాడు. ఇటు 25,000 లోను కూడా రైతు రుణమాఫీ అంటే అలాగైతే ఒక్కసారి కొట్టాలి. ఇటు 25,000 5 సార్లు ఇచ్చాడు. నాకు 25,000 ఉన్న రైతు బాకీ 5 సార్లు ఇచ్చాడు.
ఇటు 25,000కి 5 సార్లు ఇస్తే ఇంక రుణమాఫీ ఏమవుద్ది, ఆడు ఏం లబ్ధి పొందుతాడు రైతు. మరి ప్రజల పక్షాన పోరాడుతుంటే నా మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు అనేసి ఏం చెప్తా ఉన్నారు. అతను వేరే ఆలోచన, పార్టీ భవిష్యత్తు కోసం చెప్పుకునే మాటలు అయితే తప్ప ఇందులో యథార్థం కాదు. అసలు ఈ 2015 నుంచి స్టార్ట్ అయింది, అప్పటి నుంచి కేసు నడుస్తూనే ఉంది. ఇది ఇప్పుడేం బుక్ చేయలేదు కేసు మాత్రం. మరి నారా లోకేష్ కూడా అరెస్ట్ చేస్తారనేసి కూడా ఆయన కూడా చెప్తా మరి ఎన్ఆర్ రింగ్ రోడ్లో భాగస్వాముడు అయ్యి ఉన్నాడు. ప్రతిరోజు డీల్ జరుగుతుంది కేసు. అతను సమాధానం కూడా నాకేం తెలియదనే భావనలో మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు తెలియదంటే ఎలా కుదురుతుంది, నీ సంతకం ఉంది, ఇది నీదే కాదా అని అడిగితే సంతకం నాదే అన్నాడు. మరి అక్కడ ఏమయ్యాడు, దొరికిపోతున్నాడు కదా. మేము చేసింది 27 కోట్లు అని ఫస్ట్ 370 కోట్లు అన్నారు, తర్వాత 27 కోట్లు అన్నారు, తర్వాత మమ్మల్ని నిర్దోషిగా తెలుస్తారు. ఆ 27 కోట్లు ఎలా వస్తున్నాయండి అకౌంట్? ఆ 27 కోట్లు ఒప్పుకున్నట్టే కదా, ఒప్పుకున్నట్టు దానికి ఆ మాట కట్టుబడి ఉన్నట్టు కదా. దాన్ని పెట్టి ఉన్న మనం ఎన్ని మాట్లాడుకున్నా 27 కోట్లకు ఒప్పుకున్నట్టే. అది మరి నిన్న కూడా ఆయన ఢిల్లీ వెళ్ళేయడం జరిగింది. సిబిఐ ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, లాజిక్ నడుపుతున్నాడు, కానీ అంత ఈజీ కుదరదు ప్రభుత్వంలోని. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ 175 అంటున్నారు. ఇంకా ఆయనకి మిగిలిది ఎక్కడ ఉంది? కనీసం ఆ మంగళగిరిలో సీట్ అన్నా రక్షించుకుంటే ఆయన గొప్పడే. మరి మంగళగిరిలో మా జెండా ఎగరేస్తాం సార్ అని చెప్తా ఉన్నాడు. మా జెండా ఎగరేస్తామని మేము చెప్తున్నాం. ఎగరాలి కదా, ఆల్రెడీ ఒకసారి ఎగిరింది, ఇంక రెండోసారి కూడా కంటిన్యూ అవుతుందని మేము చెప్తున్నాం. బోళ్ళని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి, ప్రతి లబ్ధిదారుడికి 2-3 లక్షలు లబ్ధి చేసాం గవర్నమెంట్ తరఫున. ఖచ్చితంగా మేము గెలుస్తామనే నమ్మకం మాకు కూడా ఉంది. ఒకవేళ ఇప్పుడు లోకేష్ విచారణ అయిపోయిన తర్వాత అరెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది టీడీపీ పరిస్థితి? ఏముండదండి, ఇప్పుడు ఏమీ లేదు, అప్పుడు ఏమీ లేదు. 175 క్లియర్ షిఫ్ట్ వైఎస్ఆర్సీపీ, మళ్ళీ ప్రతిపక్షమే. ఎందుకంటే ప్రజలందరూ కూడా జగన్నే కోరుకుంటున్నారు. ఆయన కష్టపడి ప్రజల కోసం చేశారు. ఎక్కడా కూడా ₹1 అవినీతి లేకుండా డైరెక్ట్ బెనిఫిషియర్ టు అకౌంట్. మరి అంత డెవలప్మెంట్ చేసి ఇక్కడ ఉన్న జనం అంతా కూడా మీరు ఉదయం నుంచి చూస్తున్నారు మాతో పాటు. మరి ఇంత జనం, ఇంత అభిమానం ఉందంటే ఈ ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చినా మరి ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి మళ్ళీ అధికారం కూడా ఆయనకు వస్తుందని మా నమ్మకం. ఖచ్చితంగా 100% అయిపోద్ది. ఆల్రెడీ మున్సిపాలిటీ పోయింది, అన్నీ పోయి ఒక భరత్ గారు క్లీన్గా చంద్రబాబు నాయుడు ఓడిపోవడం ఖాయం. అందుకనే ప్రత్యామ్నాయం కోసం కుప్పంతో పాటు ఇంకో నియోజకవర్గం కూడా వాళ్ళు ట్రై చేసి అవకాశాలు ఉన్నాయని మా సమాచారం. 30 సంవత్సరాలన్నా 40 సంవత్సరాలన్నా ఇక్కడ మొగోడు వచ్చేసిన తర్వాత అన్నీ తోక ముడుచుకొని పోవాలండి. ఇప్పుడు దాకా జగన్ లాంటి మొగోడు ఆంధ్రాలో లేడు. చంద్రబాబు నాయుడు ఎన్ని తప్పులు చేసినా ఈ 30 సంవత్సరాలు దొంగ రూపాన్ని అయితేనే, దొర రూపాన్ని అయితేనే రాజ్యం వెళ్ళాడు. 6 లక్షల కోట్లు అవినీతి చేసి కనీసం ఆయన ప్రశ్నించే అధికారం కూడా ఈ చట్టాలకు కానీ గవర్నమెంట్కి కానీ లేకపోయి జగన్కి దెబ్బకి చంద్రబాబు నాయుడు కాదు, ఆ డబ్బన్నా సరే పారిపోవాల్సిందే. ఏంటి పులివెందుల్లో టీడీపీ క్యాండిడేట్ సతీష్ రెడ్డి గారే జగన్ సమక్షంలో జాయిన్ అయిపోయారు. ఈ 4-5 టర్ముల నుంచి కూడా ఆయనే వైఎస్ఆర్ గారి ఫ్యామిలీకి ఆపోజిట్గా టీడీపీ తరపుని వీళ్ళు పెట్టుబడి పెట్టి ఆయన నిలబెట్టారు. ఎప్పుడు కూడా ఆయన కనీసం డిపాజిట్ కూడా రాలేదు. ఈ రోజు ఆ క్యాండిడేట్ కూడా లేడు. వాళ్ళకి ఎలా ఓడిస్తారు? ఇది నమ్మాలి కదా. ఎవరు చేసి స్థానికుడికి దిగన్నా లేదు. ఎవరిని తీసుకొచ్చి పెట్టేస్తారండి? చంద్రబాబు నాయుడు పోటీ చేయమనండి. జగన్ ఎలా ఓడిపోతాడండి? 2 లక్షల మెజార్టీ వస్తుంది. 2 లక్షలు ఎమ్మెల్యేకి 2 లక్షలు వస్తుంది. 2 లక్షల మెజార్టీతో 1 సైడ్గా గెలిచేస్తాడు. నామినేషన్ వేసి అమరావతిలో ఉంటే గెలిచేస్తాడు.